వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. सूरह बकरा नंबर 2 ayat नंबर 25. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल, स्वराजनगर, बोराबंडा. ఉత్తరాఖండ్ లో మరలా భారీ వర్షాలు, ఎక్కడికక్కడ నిలిచిపోయిన సహాయక చర్యలు. కాంగ్రెస్ టీడీపీ కలిసి కుట్రతో జగన్ ను జైలుకు పంపారు. శతచండీ యాగంలో శోభా నాగిరెడ్డి. నేడు ఉత్తరాఖండ్ వెళ్లనున్న చంద్రబాబు, సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమని విమర్శ. నిండు ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం, మార్కాపురం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితులు. ఛాంపియన్ ట్రోఫీ విజేత భారత్, ఇంగ్లాండ్పై భారత్ 5 పరుగుల తేడాతో విజయం. న్యూస్ ఇన్ డీటెయిల్స్. కేదార్నాథ్ పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేటి తెల్లవారుజాము నుండి కేదార్నాథ్లో కూడా భారీ వర్షం కురవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు రహదారులన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో సహాయక చర్యలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బాధితులకు కనీసం త్రాగునీరు కూడా అందించే అవకాశం లేకుండా పోయింది. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ అడవుల్లో చిక్కుకున్న బాధితులకు ఏ విధమైన సహాయం అందించలేకపోతున్నామని సైన్యం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిలిచిపోయింది. రహదారులు తీవ్రంగా పాడైపోవడంతో రక్షించిన వారిని కూడా ఋషికేశ్ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలు లేకుండా పోయింది. కూకట్పల్లిలో వైఎస్ఆర్సీపీ వడ్డేపల్లి నరసింహలో కలిసి సంయుక్తంగా నిర్వహించిన శతచండీ యాగం ఘనంగా జరిగింది. ఈ యాగంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకురాలు మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ రెండూ కలిసి కుట్ర పన్ని జగన్ ను జైలుకు పంపారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి శోభా నాగిరెడ్డితో పాటు వైఎస్ సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ యాగానికి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. జగన్ జైలు నుండి త్వరగా బయటికి రావాలని పూజలు చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేడు ఉత్తరాఖండ్ వెళ్లనున్నారు. నిన్న ఢిల్లీలోని ఏపీ భవన్లోని వరద బాధితులను పరామర్శించిన చంద్రబాబు నేడు ఉత్తరాఖండ్ బయలుదేరనున్నారు. ఉత్తరాఖండ్ వరదల విషయంలో రాష్ట్రం తరపు నుండి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని ఆయన విమర్శించారు. ఉత్తరాఖండ్లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించడంలో, ప్రాణాలతో బయటపడి ఢిల్లీకి వచ్చిన వారిని ఆదుకోవడంలో రెండింటిలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ భవన్లో తెలుగు వారికి సరైన సహకారం అందించడం లేదని చంద్రబాబు ఏపీ భవన్ అధికారులపై ఆగ్రహానికి లోనయ్యారు. ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నేడు ఉత్తరాఖండ్కు ప్రయాణం అవుతున్నట్లు తెలిపారు. ఎవరైతే అక్కడ చనిపోయారో అది మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇంతవరకు మాకు కూడా అక్కడ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. వాళ్ళు కూడా ఇంతవరకు వీళ్ళందరినీ రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నారు తప్ప ఏదైనా చనిపోయినట్టు కన్ఫర్మ్ చేయడం కానీ, డెడ్ బాడీస్ తీయడం కానీ ఇంకా చేసే పరిస్థితులు లేరు. అదే కాకుండా వర్షం కూడా పడే పరిస్థితి వస్తూ ఉంది. మళ్ళా వర్షం పడితే
ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఆగిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇది కూడా చాలా భయంకరంగా ఉందని ఆయన చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఢిల్లీలో ఉండే కమిషనర్కి కానీ అక్కడుండే ముఖ్యమంత్రికి కానీ ఎవరికి కూడా ఇది ఎంతమందిని కూడా తెలియని పరిస్థితి వస్తూ ఉంది. అయితే ఈరోజు నిన్న చూస్తే సెంట్రల్ మినిస్టర్ ఒక మాట అన్నాడు, అది కొంచెం చాలా ముఖ్యమైన. దాని మీద నేను కూడా ఇప్పుడు ఒక లెటర్ కూడా పిఎం కూడా రాస్తున్నాను. ఆయన నుండి డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ ఇంకా మెరుగ్గా ఉండాలి, సరిగా చేయలేకపోతున్నారు అని కూడా ఆయనే మాట్లాడే పరిస్థితి వచ్చింది. వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ నెల 7వ తేదీ గిద్దలూరు పట్టణంలో రాత్రి 10:45 వైఎస్ఆర్ విగ్రహం వద్ద జరిగిన హత్య కేసుకు సంబంధించిన నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా మార్కాపురం డీసీపీ రామాంజనేయులు నిందితుల్ని విలేకరుల ముందుంచారు. డీసీపీ కథనం ప్రకారం కర్నూలు జిల్లా బండి ఆత్మగురికి చెందిన ఓంకారయ్య అనే ఎంబీఏ చదివిన వ్యక్తి గుడిమెట్టకు చెందిన లక్ష్మీదేవి అనే వివాహితతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో లక్ష్మీదేవి ఆ సంబంధం కొనసాగించడానికి విముక్త వ్యక్తం చేయడంతో ఆమెను వేధించసాగాడు. అయితే వేధింపులపై లక్ష్మీదేవి తమ సోదరులకు తెలుపగా వారు తమ స్నేహితులతో కలిసి ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి నారాయణ రెడ్డి, రోసిరెడ్డి, అల్లూరయ్య, పిచ్చిరెడ్డి అనే నలుగురు హత్య తామే చేశామని పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే ఈ హత్య కేసులో కీలక సూత్రధారి లక్ష్మీదేవి ప్రస్తుతం పరారీలో ఉంది. ఆమెను కూడా త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ మీడియాతో తెలిపారు. ఇక్కడ మన వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర వ్యక్తిని 4-5 కలిసి కొట్టి చంపేయటం నుంచి అన్నాడు. అప్పటి నుంచి చంపారని చెప్పేసి మనకు 12 ఆ ప్రాంతంలో కంప్లైంట్ వచ్చింది. వచ్చిన తర్వాత దాని మీద కేసు రిజిస్టర్ చేసి మా ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు మొదలుపెట్టారు. దీంట్లో ఏంటంటే చనిపోయిన వ్యక్తి ఓంకారయ్య అని చెప్పి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, బండి ఆత్మకూరు మండలం. అతడు ఎంబీఏ చదివాడు నంద్యాలలో. ఇక్కడ వాళ్ళ సిస్టర్ దగ్గరికి పోయే క్రమంలో పక్కనే ఉన్నటువంటి లక్ష్మీదేవి అనే ఒక వివాహితతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ నేపథ్యంలో ఇక్కడికి ఎక్కువ వస్తుండేవాడు అతను. మినీ వరల్డ్ కప్ మందే. ఆదివారం వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఫైనల్ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కుక్షాన పూర్తి ఓవర్లకు 8 వికెట్లకు 124 పరుగులకే పరిమితమయ్యింది. మోర్గాన్ 33, బొపెరా 30 పోరాడినా ఫలితం దక్కలేదు. 46 పరుగులకే 4 వికెట్లు పడి కోలుకోని విజయం దిశగా సాగిన ఇంగ్లాండ్ తర్వాత బోల్తా పడింది. చివర్లో ఇషాంత్ జడేజా వరుస వికెట్లు తీసి ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు కురిపించారు. భారత్ బౌలర్లో అశ్విన్, జడేజా, ఇషాంత్ శర్మలు 2 వికెట్లు తీయగా అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 7 వికెట్లకు 129 పరుగులే చేసింది. రోహిత్, దినేష్, రైనా, ధోని విఫలమైన తరుణంలో ధవాన్ 31, కోహ్లీ 43 పరుగులతో ఆదుకున్నారు. జడేజా 33 పరుగులు చేసి నాటౌట్గా రాణించారు. అయితే టోర్నీలో 12 వికెట్లు పడగొట్టిన జడేజాకు గోల్డెన్ బాల్తో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కాయి. ధవాన్ను గోల్డెన్ బ్యాట్ అవార్డు వర్ణించింది. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज। जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah, number 2 and number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल, स्वराजनगर, बोराबंडा.
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తూర్పుగోదావరి పర్యటన వరుస హామీలతో సాగింది. నిన్న ఉదయం 11 గంటలకు కాకినాడ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి కాకినాడ రూరల్తో పాటు రామచంద్రాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందుకోసమే 27,000 కోట్ల రూపాయలను కేవలం విద్యా సంవత్సరం కోసం బడ్జెట్లో ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. తదనంతరం ముఖ్యమంత్రి గడిచిన సంవత్సర కాలంలో 1,27,000 ఉద్యోగాలు నిష్పక్షపాతంగా నిరుద్యోగులకు అందించామని, 20,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయని తెలిపారు. తదుపరి సీఎం 186 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న మంచినీటి ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు త్వరలో పెట్రోలియం యూనివర్సిటీ వస్తుందని సీఎం హామీ ఇచ్చారు. కూడా ఎవరికి చెందాలో వారికే చెందే విధంగా రూపకల్పన చేయటం జరుగుతూ ఉందనేది సభాముఖంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. ఉద్యోగాలు 1,23,000 ఉద్యోగాలు గత 2 సంవత్సరాల్లో ఇచ్చాం. దీనికి మనం ఎక్కడే కానీ రికమెండేషన్ కానీ మా రికమెండేషన్ కానీ ఇక్కడ ఉండేవాళ్ళు లేక డబ్బు కానీ ఏ ఒక్క ఉద్యోగం ఈ రాష్ట్రంలో ఇవ్వబడలేదని గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే ప్రాధాన్యత కేవలం ఎవరైతే అర్హత ఉందో, ఎవరైతే వారికి రావాల ఉద్యోగం, ఎవరికైతే ప్రతిభ ఉందో వారికే వచ్చే విధంగా తీర్చిదిద్దటం జరిగింది. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండ్తో నేటి నుంచి సమ్మెకు దిగనున్నట్టు ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యోగ భద్రతకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఆ సంఘం నివేదిక రాకుండానే కొంతమంది అధికారులు ఏపీపీఎస్పీ ద్వారా జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులను భర్తీ చేసేందుకు జీవో 132ను జారీ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ బీజేపీ కూటమిదే అధికారమని సిపిఐ సీనియర్ నాయకుడు సురవరం సుధాకర్ జోస్యం చెప్పారు. నల్గొండ జిల్లాలో యాదగిరిగుట్టలో ప్రారంభమైన సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తప్ప కేంద్రం ఇచ్చే ఏ ఇతర ప్యాకేజీలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. కేజీ బేసిన్లోని గ్యాస్ ను రాష్ట్ర అవసరాలకు వినియోగించుకున్న తర్వాతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేటి రద్దీ ప్రపంచంలో సగటు మనిషి ఆరోగ్యం రక్షించుకోవడం ప్రత్యేక శ్రద్ధ చూపించవలసిన అంశంగా మారింది. అయితే అటువంటి ఆరోగ్య రక్షణ విషయంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలకైనా తక్షణ పరిష్కారం హోమియోపతి. ఎటువంటి ఇతర సమస్యలు రాకుండా జబ్బులను త్వరగా తగ్గించే ఈ హోమియోపతిలో గత 25 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు డాక్టర్ కె ముఖర్జీ. గతంలో బీవీ హోమియో కాలేజీలో లెక్చరర్ గా చేసిన ముఖర్జీ కోల్కతాలో డిఎంసీ, డిఓఎంఎం, ఈడీటీ వంటి ప్రత్యేక కోర్సులు చేశారు. ఈయన ఇప్పుడు నగరంలో అమీర్పేట్లో సేవా హోమియో స్టోర్స్ క్లినిక్ నడుపుతున్నారు. ఈ హాస్పిటల్లో పేదవారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఆయన మానవతా విలువలకు ప్రాణం పోస్తున్నారు. And last 25 years I am practicing homeopathy. First 5 years in Calcutta and next 20 years in Hyderabad. Basically my expertization is cancer. I am treating cancer patient during and after chemotherapy also. I am treating not less than 200 patients right now, and most of the patients are doing very well. And I want to say that homeopathy is very effective in treating cancer if right medicine is given. And practically those with prostate cancer and thyroid cancer and all other type of cancer, homeopathy can do miracle. Like I have treated colon cancer also successfully, but apart from cancer I am treating other diseases also like spondylitis, migraine, sinusitis. Mostly last 25 years experience I am getting lot of cases from not only from Hyderabad but also from the districts, from Visakhapatnam and other districts. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీవారి భక్తులతో తిరుమలంతా కలకల్లాడుతుంది. ఆ 7 కొండలవాడి దర్శనం కోసం భక్తులు గంటల కొలది వేచి ఉండాల్సి వస్తుంది. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయి క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు పడుతుంది. కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. ఇలా భక్తులతో తిరుమలంతా మెరిసిపోతుంది.
ఉద్యోగుల భవిష్య నిధి పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు మారే అవకాశాలు కనిపించడం లేదు. 5 కోట్లకు పైగా ఉన్న పీఎఫ్ ఖాతాదారులకు గత ఏడాది 2012-13లో 8.5% వడ్డీని అమలు చేయగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఏపీఎఫ్ఓ ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అదే వడ్డీ రేటును చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2012-13లో 8.25% వడ్డీని ఏపీఎఫ్ఓ సంస్థ చెల్లించింది. 2013-14లో ఆదాయ వనరులు డిపాజిట్లపై చెల్లించాల్సిన రేటు విషయంలో ఏపీఎఫ్ఓ కార్యాలయం కసరత్తు పూర్తి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తన ప్రతిపాదనను తమ సలహా మండలి అయిన ఆర్థిక వ్యవహారాలు పెట్టుబడుల కమిటీ ఎఫ్ఐసి ముందు ఉంచాలి. తర్వాత కార్మిక మంత్రి నేతృత్వంలోని కేంద్ర ధర్మకర్త మండలి సిబిటి దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. అనంతరం ఈ ప్రతిపాదన ఆమోదముద్ర కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. వడ్డీ రేటును మార్చకుండా యథాతంగా ఉంచే ప్రతిపాదనకు ప్రభుత్వం సెక్యూరిటీల ద్వారా లభించే ఆదాయంలో స్వల్ప క్షీణత ఒక కారణమని ఆ వర్గాలు వివరించాయి. ఏపీఎఫ్ఓ అవలంబిస్తున్న 2008 పెట్టుబడుల విధానం ప్రకారం 5 లక్షల కోట్లకు పైగా ఉన్న తన భారీ మూల నిధిలో 55% వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఈ సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. తెలంగాణ ఉద్యమనే తులసివనంలో టీఆర్ఎస్ గంజాయి మొక్కాని విమర్శించింది టీడీపీ. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మార్చిందని, రాజకీయాన్ని వ్యాపారం చేసిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ నేతలు చేసే దందాల గురించి ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని, వైఎస్ఆర్సీ ఎందుకు పట్టించుకోవట్లేదని రేవంత్ ప్రశ్నించారు. రాజకీయంగా మలిసి ఆ రాజకీయాన్ని వ్యాపారంగా మలిసింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉండే సీమాంధ్ర పెట్టుబడిదారులను కానీ అదేవిధంగా తెలంగాణ ప్రాంత పెట్టుబడిదారులను కానీ దోచుకునే పనికి ఈరోజు ఉద్యమాన్ని ఉపయోగించుకుంటుంది తెలంగాణ రాష్ట్ర సమితి. పుట్టలో నుంచి పాములు బయటకు వచ్చినట్టుగా ఒకరొకరుగా వచ్చి టీఆర్ఎస్ నాయకుల దోపిడీ గురించి వివరంగా చెప్తుంటే కూడా ప్రభుత్వం ఈరోజు ధృతరాష్ట్రులాగా కళ్ళు మూసుకొని పరిపాలన కొనసాగిస్తుంది. కిడ్నాప్లలో అరెస్ట్ అయ్యి ఇతర రాష్ట్రాల్లో జైళ్లలో మగ్గుతుంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాలను వైఎస్ఆర్ ఎక్కడ కూడా లేవనెత్తి మాట్లాడలేదు. అంటే ఈరోజు ప్రభుత్వం ఏమో చర్యలు తీసుకోదు, వైఎస్ఆర్ పార్టీ ఏమో పల్లెత్తు మాట అనదు, టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం పెట్టేగిపోయి ప్రజల మీద పడి దోపిడీకి పాల్పడుతుంటే ఇక రాష్ట్రంలో ఎవరూ వీళ్ళ అవినీతి అక్రమాల చర్యలను అడ్డుకోరని చెప్పి ఈరోజు వీళ్ళు అనుకుంటున్నారా? రాష్ట్రంలో మాన్సూన్ బ్రేక్ అనంతరం ఏర్పడిన బంగాళాఖాతం అల్పపీడనంతో నగరంలో నిన్న ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురియసాగింది. నగరంలో ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, రామాంతపూర్, అమీర్పేట్ నగరం నలుమూలలో వర్షంతో తడిసిముద్దయ్యాయి. అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతం అయ్యేసరికి ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి ప్రజలు ఇబ్బంది పడక తప్పలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు అల్పపీడన ప్రాంతంలోనే 3.6 కిలోమీటర్ల మేర ఉపరితల ఆవర్తనము విస్తరించి ఉంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. వీటన్నిటి కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2 రోజుల్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్నాయన్నారు. మరోవైపు రానున్న 48 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది. సుశాంత్ హీరోగా జిఎస్ కార్తిక్ దర్శకత్వంలో నాగ్ సుశీల్, చింతలపూడి శ్రీనివాస్ కలిసి నిర్మిస్తున్న చిత్రం అడ్డా. అనురూప్ రూబెన్ స్వరాలు అందించిన ఈ చిత్రాన్ని పాటలు హైదరాబాద్ లో విడుదల చేశారు. అక్కినే నాగేశ్వరరావు ఆడియో సీడీని ఆవిష్కరించి నాగార్జునకు అందించారు. నాగార్జున మాట్లాడుతూ, మాస్ ఆడియో ఫంక్షన్ లో నేను డాన్స్ చేశాను. ఇప్పుడు అడ్డా పాటల వేడుకలో సుశాంత్ డాన్స్ చేశాడు. మాస్ లాగే అడ్డా కూడా హిట్ అవ్వాలి. ఇటీవలే మా కుటుంబానికి చెందిన 2 ఆడియో వేడుకలు జరిగాయి. అవి గ్రీక్ వేడు, తడక. ఇప్పుడు 3వ వేడుకగా అడ్డా జరుగుతోంది. వచ్చే ఏడాది అఖిల్ సినిమా ఆడియో వేడుకను జరుగుతాయని అన్నారు నాగార్జున.
ఎందుకో నువ్వే నచ్చేసావే నా ఎదలో ప్లేసే కొట్టేసావే తెలియని లోకం చూపించవే నడి రోడ్డున నన్నే వదిలేసావే ఊహించని ట్విస్టే ఇచ్చేసావే నా డెస్టినీ మొత్తం మార్చేసావే నా జిందగీ డేంజర్ జోన్కు తోసావెందుకే ఎందుకే ఎందుకే ఓ ఓ ఓ ఓ ఓ నువ్వు ఎందుకు ఇలా చేసా ఎందుకే మాంసాహారులకు శుభవార్త అన్ని రకాల తాజా చేపలు రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్ హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్ మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్ బల్కంపేట్ రోడ్ హైదరాబాద్ వివరాలకై సంప్రదించండి 0403007788 మీ పాత కార్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ రోడ్ బల్కంపేట్ హైదరాబాద్ మా ఫోన్ నెంబర్ 9346967469 స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987 to buy, sell, exchange, park and sell. Visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 and number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.